హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ చేసండి. సరే అయితే వీడియోలోకి వచ్చేద్దామా? ఈరోజు అయితే కిచెన్లో మనకి యూజ్ అయ్యే చిన్న చిన్న కిచెన్ టిప్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి బిస్కెట్స్ అన్నమాట. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా, లేకుంటే అంగడీలకు వెళ్ళినప్పుడల్లా, షాప్కి వెళ్ళినప్పుడల్లా బిస్కెట్లు అయితే తీసుకుంటాము. ఎందుకంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. మన ఇంటికి ఎవరు వచ్చినా సరే బిస్కెట్లే తీసుకొస్తారు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. అయితే వాటిని ఇలా స్టోర్ చేసుకోండి, చీమలైతే పట్టవు. ఇక్కడ చూపించాను కదా రైస్ అయితే ఫస్ట్ బాక్స్లో డబ్బాలో వేసుకొని తర్వాత బిస్కెట్స్ అనేవి వేసుకోవాలి. మీరు దీనిని ఎక్కడన్నా పెట్టండి, ఏ ప్లేస్లోనైనా పెట్టండి, చీమలు మాత్రం అస్సలు పట్టవు. ఇది నా గ్యారంటీ అండి. ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? అయితే సెకండ్ టిప్కి వచ్చేద్దాము. ఇవైతే వేరుశెనగుళ్ళు, మీకు తెలుసు కదా. వీటిని చాలామంది తొక్కతో యూస్ చేయడం ఇష్టం ఉండదు. ఫ్రై చేశాక తొక్క అనేది ఎంత ఈజీగా తీయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఏదో ఒక క్లాత్ తీసుకోండి. నేనైతే వైట్ కలర్ తీసుకున్నాను, మీ ఇష్టం అండి. మీకైతే ఏది అవైలబిలిటీ ఉంటే ఆ క్లాత్ అయితే తీసుకోండి. దాంట్లోకైతే మనం ఫ్రై చేసుకున్న ఈ వేరుశెనగుళ్ళు అయితే వేయాలి. నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి బాగా రబ్ చేయాలి, అంటే బాగా నలపాలన్నమాట. నలిపితే మనకి దానికి ఉన్న పొట్టంతా చాలా సింపుల్గా వచ్చేస్తుంది. వేరే విధంగా చాటలో కానీ అలా చేస్తే ఇల్లంతా గలీజ్ అవుతుంది కదా. నేను చెప్పిన ఈ టిప్ అయితే పాటించండి. థర్డ్ టిప్ వచ్చేసి మిక్సీ జార్. ఆ బ్లేడ్లు షార్ప్నెస్ పెంచడానికి ఒక టిప్ అయితే నా దగ్గర ఉందండి, మీరు ట్రై చేయండి. సాల్ట్ని అయితే తీసుకొని ఆ మిక్సీ జార్లో వేయాలి. ఒక 5 minutes వరకు అయినా మనం మిక్సీ అనేది రన్లో ఉంచాలన్నమాట. ఇలా చేస్తే మిక్సీ అనేది పదునెక్కి మంచిగా మసాలాలు అస్సలు బరక లేకుండా స్మూత్గా అవుతాయి అన్నమాట. మీరు ట్రై చేయండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అయితే మనకి మిక్సీ కొంచెం ట్రబుల్ ఇస్తుంది కదా. మనకి ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చిన్న చిన్న చిట్కాలు అయితే చేసుకుంటే అలాంటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేయండి. ఆ ఉప్పునైతే మనం వేస్ట్గా చేయక్కర్లేదండి, ఏదో ఒక రెసిపీలో అయితే యూస్ చేసేయచ్చు. ఫోర్త్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అనమాట. వెల్లుల్లి మనం దాన్ని దంచి తొక్క తీసేటప్పటికి దాని షేప్ అనేది సరిగ్గా బాగోదు. అందుకని ఇప్పుడు నేను చూపించిన టిప్ అయితే పాటించండి. ముందుగా వేడి నీళ్ళని దాంట్లో వేసి ఒక 10 minutes మూత పెట్టి ఉంచాలి. కాసేపు తీసాక ఆ తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో పిల్లలాగా చెప్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? ఈ 4 టిప్స్లో మీకైతే ఏది బాగా నచ్చింది? నాకైతే ఆ బిస్కెట్ల టిప్ అయితే చాలా నచ్చిందండి. ఎందుకంటే మా పాపకు బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం కదా. వాటిని ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాము. అవైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కన్నా బయట ఉంచుకోవడం మంచిది కదా. ఓకేనండి, అయితే బాయ్.